ఇంతవరకు అద్భుతంగా మాట్లాడుతున్నారు. ఆనందంగా స్తోత్రాలు. ఈ యొక్క ప్రాముఖ్యమైన సెషన్స్ ఉన్నాయి. మా అందరికి మాట్లాడాలి. మా ప్రాణాలు సేవించి పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి కొత్త నిబంధన గ్రంథం యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయము 44వ వచనం చదువుతాం. నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే గాని ఎవడను నా యొద్దకు రాలేదు. అంత్య దినమున నేను వారిని లేపదలుచున్నాను. యోహాను భక్తులు రాసేటువంటి యొక్క గ్రంథము చాలా చక్కటి మాటలు మనం చదువుతూ ఉంటాం. దేవుని యందు విశ్వాసం కలిగిన బిడ్డలు దేవునికి ఇష్టమైతేనే ప్రభు దగ్గరకు వస్తారని మనం ఈ మాట చూద్దాం. నన్ను పంపిన తండ్రి యేసే చెప్పినాడు. నన్ను పంపిన తండ్రి ఎవరైతే ఆకర్షింపబడుతున్నారో వాళ్ళు నా దగ్గరికి వస్తారు, అంటే దేవుని సన్నిధికి వస్తారు. వాళ్ళనంట అంత్య దినమందు లేదు. అంటే ఆయన వచ్చినప్పుడు మనం కూడా మనకి కూడా ఏముంటుంది? పునరుత్థానం ఉంటుంది. ఇక్కడ ఆలోచన చేస్తే నువ్వు దేవుని సన్నిధికి వచ్చావంటే, దేవునికి ప్రార్థన చేస్తున్నావంటే, దేవునికి స్తుతిస్తున్నావంటే అది దేవుని తండ్రి అయిన దేవుని చిత్తమని. ఏదో నేను ప్రార్థన చేశాను ఇంకా మన ఏదైనా కావచ్చు, ఎవరికి వారు మనం ఇదే ఆలోచన కలిగి ఉంటాం. కానీ మొదటిగా మనం ఆలోచన చేస్తే దేవునికి నువ్వు ఇష్టమై ఉండాలి. దేవుని చిత్తంలో నీవు ఉన్నావు కాబట్టి వాళ్ళంట దేవుని కుమారుడి దగ్గరికి వస్తారంట. ఇది ఎవరు చెప్తున్నాడంటే యూదులకు చెప్తున్నాడు ప్రభు. ఎందుకు వచ్చింది అసలు ఈ మాట? ఎందుకు వచ్చింది ఈ విషయం? ఎందుకు వచ్చింది? యేసు ప్రభు వారు ఆయన ప్రసంగిస్తూ ప్రజల వైపు చూస్తూ ఈ ప్రజలు చాలా ఆకలితో ఉన్నారని తన భక్తుడైన ఫిలిప్పుతో చెప్తూ, అక్కడ సంభాషణ ఏం జరిగిందంటే సందర్భము, ఒక చిన్నవాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, వీళ్ళందరికీ మనం ఆహారం పెట్టవచ్చనే సందర్భం. ఇది అద్భుతం జరిగింది. ఇప్పుడు యూదులు ఏమనుకుంటున్నారంటే, ఇంకా నువ్వు మంచి క్రియ చేస్తావా, సూచక్రియలు ఇంకా చేస్తావా అని దేవుని శోధిస్తున్నారు యూదులు. ఇప్పుడు ఏదైతే అంటున్నాడు, మీరు నేనే నిజమైన జీవాహారము పరలోకం దిగి వచ్చాను అంటాడు. ఇప్పుడు వాళ్ళేమంటారంటే, ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఒకప్పుడు దేవుడు ఆకాశం నుండి పరలోకం నుండి మన్నాను కురిపించాడు కదా, అటువంటి క్రియ చేస్తావా మరలా ఏదైనా అడుగుతున్నాడు. ఇప్పుడు యేసై ఏ సమాధానం చెప్తున్నాడు? యేసు ప్రభు ఏ సమాధానం చెప్తున్నాడు అని చూద్దాం. 37వ వెళ్దాం. ఓకే, 37. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఇదే మాత్రమును ఆకలి కొనడు, నా యొక్క విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడును తప్పికొనడు. ఓకే, మీరు నన్ను చూచి మీరు విశ్వసింపగలరని మీతో చెప్పింది. ఇవంతా ఇక్కడ మంచి మాట చదువుదాం. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వస్తురు. ఎవరు? దేవుడు అనుమతిస్తేనే
నీవంటే దేవుడి తండ్రికి ఇష్టం కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మీరు నన్ను చూచి మీరు విశ్వసింపగా ఉన్నారని మీతో చెప్పిందంటే ఇప్పుడు మాట, తండ్రి నాకు ఎందరైతే అనుగ్రహించి ఉన్నాడో నా యొద్దకు వస్తును, నా యొద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రము బయటికి తెలియను. ఇక్కడ అర్థమవుతుందా? తండ్రికి నువ్వు ఇష్టపడి ఉండాలి, నువ్వు ఇష్టంగా ఉండాలి, తన చిత్తం ప్రకారము ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో, దేవుడికి ఇష్టడుగా ఉంటామో. ఇప్పుడు యేసయ్య అదే మాట చెప్తున్నాడు, ఎవరైతే తండ్రి నాకు ఎంతమంది అయితే అనుగ్రహించాడో విశ్వాసులను, ఎంతమంది అయితే నా యొద్దకు వచ్చారో, ఎంతమంది నా బోధ విని తిరిగి నా యొద్దకు వచ్చారో, నేను ఎంత మాత్రం వారిని బయటికి తోసివేయాలి. అంటే ఇప్పుడు ఎవరి చిత్తం ఇది? దేవుని చిత్తం. అంటే ఇక్కడ అర్థం చేసుకుంటాం, ముందుగానే తండ్రి ఏర్పాటు చేసుకున్నాడు కొంతమందిని, దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు. మనం అనుకుంటాము, నేను మా తాతలు క్రైస్తవులు, మా ముత్తాతల క్రైస్తవులు, మా తల్లిదండ్రులు క్రైస్తవ కుటుంబము, ఇలాగ అనేక విధాలుగా మనం చెప్పుకుంటాం. కానీ ఎంతమంది క్రైస్తవ కుటుంబంలో ఎంతమంది మందిరానికి రాకుండా గృహాల్లో మర్చిపోతున్నారు? అర్థమవుతుంది ఈ మాట? ఎంతమంది మందిరానికి రాలేకపోతున్నారు? ఎంత ప్రయత్నించినా రాలేకపోతున్నారు అంటే అర్థం ఏంటి? అర్థమేంటి అంటే, తండ్రి చిత్తంలో ఉన్నారా? తండ్రికి ఇష్టమైన బిడ్డలుగా ఉన్నారా? లేరా? దేవుడు ఏర్పాటు చేసుకున్నాడా? లేదు. అందుకే ప్రభు అంటున్నాడు, నా తండ్రి ఎవరినైతే ఎన్నుకున్నాడో, ఎందరినైతే ఏర్పాటు చేసుకున్నాడో, ఎందరినైతే ఇష్టపడుతున్నాడో వాళ్ళందరూ కూడా నా కుమారుడు దగ్గరికి వస్తారు, అంటే నా దగ్గరికి వస్తారు. అంటే ఇది తండ్రి ఏర్పాటు, ఇది దేవుని ఏర్పాటు. ఇది నువ్వు వస్తున్నావంటే మందిరానికి, నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే దేవునికి, నువ్వు ఆరాధన చేయగలుగుతున్నావంటే దేవుని చిత్తం అది, దేవుని చిత్తం అది. ఎంతమంది విశ్వాసాలను చెప్పుకొని, ఎంతమంది దేవుని బిడ్డగా చెప్పుకుంటున్నారు కానీ మందిరానికి రాలేదు. ఇక్కడ మనకు అర్థమవుతుంది కదా, చాలా వివరంగా అర్థమవుతుంది. అంటే దేవుడు నేను ఏం చేయాలి? ఏర్పాటు చేసుకోవాలి, ఏర్పాటు చేసుకోవాలి. మన చదువు, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వస్తురు, నా యొద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రం బయటికి త్రోసివేయను, నా ఇష్టమును నెరవేర్చుకున్నట్టు నేను రాలేదు. ఎంత గౌరవిస్తున్నాడు తండ్రికి! ఆ తండ్రికి ఎంత విధేయత చూపిస్తున్నాడండి! ఒకవేళ అటువంటి అధికారం ఒక మనిషికి వచ్చిందంటే, అనేకుల మీద ఒక నాయకులుగా నియమించబడ్డాడంటే తన యొక్క ఆలోచన ఎలా ఉంటుందండి? అంటే పర్సనల్ గా ఆలోచన చేద్దాం, ఒక యొక్క వ్యక్తిగత ఆలోచన ఎలా ఉంటుంది చెప్పండి. ఒక అధికారం వచ్చిందంటే, నడిపించడానికి ఒక అధికారిగా నిలబడ్డాడంటే తనకి తనలో ఏమొస్తుంది? మొదటిగా ఏమొస్తుందండి? రాజ్యానికి సంబంధించినవి కాకుండా, ఈ ప్రజలకి శ్రేయస్ కోరకుండా తన సొంత నిర్ణయాలు పెడతాడు, స్వార్థాన్ని చూసుకుంటాడు. కానీ యేసయ్య ఏమంటున్నాడు? దేవుడు అధికారం ఇచ్చాడు, యేసయ్యకు సర్వాధికారం ఇచ్చాడు. కానీ ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో నా ఇష్టం నెరవేర్చుకున్నట్టు నేను భూమి మీదకి రాలేదు, నా ఇష్టం నెరవేర్చుకోవడానికి రాలేదు, తండ్రి చిత్త ప్రకారం నేను చేయడానికి వచ్చాను, తండ్రి ఇష్ట ప్రకారం నీ మూలాకానికి వచ్చాడు. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? ఎవరు చెప్తున్నారు ఈ మాట? స్వయాన యేసయ్య చెప్తున్నాడు. ఇష్టము నెరవేర్చుకుని నేను రాలేదు, నన్ను పంపిన వాడి చిత్తము నెరవేర్చుటకే పరలోకం దిగి వచ్చింది. ఎంత విజేత! దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు, ఎంతగా ప్రేమిస్తున్నాడు దేవుడు. ఎప్పుడైనా మనం ప్రార్థన చేసినప్పుడు అడిగా వా తండ్రి
కాదయ్యా, నీ చిత్త ప్రకారం నన్ను నడిపించు. ఎవరికి వస్తుంది ఈ ప్రార్థన? ముందుగా నీ చిత్తాన్ని చెప్పేస్తావు, మన ఇష్టాన్ని చెప్పేస్తావు. చివరిలో ఏమడుగుతావు అంటే నీ చిత్తం నాయన. దేవుని చిత్తం ఎరిగి ఉన్నావా? ఏదైతే ఎరుగున్నాడు, ఏదైతే తెలుసుకున్నాడు. ఇది నా ఇష్టం కాదు, నా సొంత నిర్ణయాలు, నా సొంత ఆలోచనలు కాదు. దేవుని చిత్త ప్రకారం నేను వచ్చాను, నా సొంత నిర్ణయాలు కాదు. ఒక క్రైస్తవుడిగా, విశ్వాసుగా నువ్వు ఎంతకాలము నీ యొక్క సొంత నిర్ణయాలు తీసుకుంటావు? దేవునికి చెప్పకుండా, దేవుని సన్నిధిలో పెట్టకుండా, తండ్రి నీ చిత్త ప్రకారం నేను బ్రతకాలనుకుంటున్నానయ్యా, నీ చిత్త ప్రకారం నేను నడవాలనుకుంటున్నానయ్యా. ఎవరికి వస్తుంది ఈ ప్రార్థన? కానీ దైవ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారికి, ఇదిగో నా చిత్తము నెరవేర్చుకున్నట్టు ఈ భూమి మీదకి రాలేదు, నా తండ్రి చిత్త ప్రకారమే చేయడానికి ఈ లోకానికి వచ్చాను. ఎక్కడి నుంచి వచ్చానన్నాడు? పరలోకము నుండి. పరలోకం నుండి భూమికి వచ్చాను. ఆయన నాకు అనుగ్రహించిన దాన్ని అంతటిలో నేనేమీ పోగొట్టకుండా లేకుడయే నన్ను పంపిన వారి చిత్తమై ఉన్నది. పరిశుద్ధాత్మని ఎలా రాయించుకుంటాం? మనం చదువుతుండాలి, అంతే మాటలు చదువుతుండాలి. దేవునికి ఇష్టమైన బిడ్డలు వస్తే అంట ఆయన ఎట్టి పరిస్థితుల్లో పోగొట్టుకుంటాడు. ఇది చాలా మనకి బహు ధైర్యం ఇస్తుంది మాట, చాలా ధైర్యం గల మాట. ఏంటి అర్థమవుతుంది ఇక్కడ? మళ్ళా చదవండి. నా ఇష్టము నెరవేర్చుకున్న నేను రాలేదు, నన్ను పంపిన వాడి చిత్తం నెరవేర్చినప్పుడు పరలోకం దిగి వచ్చింది. దర్శనం ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టకుండా దాని లేకుటయే నన్ను పంపిన వారి చిత్తమై ఉన్నది. దేవుడిని ఏర్పాటు చేసుకుంటే నువ్వు తప్పిపోయినా సరే, తప్పిపోయిన గొర్రె వల్లే ఉన్నా సరే, ఎందుకో తెలుసా? దేవుడు ఏర్పాటు చేశాడు నిన్ను. నువ్వు ఎక్కడ ఉన్నా మళ్ళా తీసుకొస్తాడు, మందిరాన్ని తీసుకొస్తాడు. ఎందుకో తెలుసా? నువ్వు నశించుకోవడం ఇష్టం లేదు. తండ్రి చిత్తంలో నువ్వు ఉన్నావు, ఏర్పాటు చేసి పడ్డావు. తండ్రి చిత్తంలో ఉన్నావు, తండ్రి చిత్తంలో ఉన్నావు, దేవుని యొక్క ఆలోచనలో ఉన్నావు, ఏర్పాటు చేసుకున్న బిడ్డవు. కాబట్టి నువ్వు తప్పిపోయినా సరే, అప్పుడు మార్గంలో వెళ్ళినా సరే, నీ ప్రవర్తన, నీ యొక్క జీవితం నువ్వు పాడు చేసుకున్నా సరే, ఇప్పుడు ఏదైనా మాట చెప్తున్నట్టు మనందరితో మాట్లాడుతున్నాడు. తండ్రి ఎవరైతే నాకు అనుగ్రహించాడో వారిని నేను పోగొట్టుకోవడం ఏంటి అతను? మంచి ధైర్యం గల మాట కదా. నువ్వు అనుకుంటున్నావు కదా నేను పాడైపోయినది, నా జీవితం పాడైపోయింది అనుకుంటున్నావా? లేదు, తండ్రి చిత్తంలో అనుకుంటున్నావు, దేవుని ఇష్టంలో ఉన్నావు. నువ్వు అనుకుంటున్నావా పాడైపోయినది? కాదు, ప్రభు అంటున్నాడు ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను పోగొట్టుకోను. ఎందుకో తెలుసా? నా తండ్రి చిత్తంలో నువ్వు ఉన్నావు, నా తండ్రి ఇష్టంలో నువ్వు ఉన్నావు. ఎవరిని పోగొట్టుకోను. నువ్వు దేవుడు ఉన్నావా? ఎంత ధైర్యం గల మాట, ఎంత ఓదార్పు కలిగిన మాట. ఇది అంటున్నాడు. ఇంకో మాట చదువుదాం మనం. యోహాను సువార్త 19వ అధ్యాయం, క్షమించాలి, లూకా సువార్త 19వ అధ్యాయం ఉంటుంది, 10వ వచనం ఏముంటుంది తెలుసా? ఏముంది తెలుసా? ఆయన నశించిపోతున్న ఆత్మలను వెతికి రక్షించినప్పుడు, ఓకే చాలా, నశించిపోతున్న ప్రజలు ఎవరు? వాళ్ళు నశించిపోతున్న మనుషులను రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చిందన్నమాట. ఓకే,
ఒకవేళ ఏదైనా నువ్వు చేస్తున్నావేమో, కానీ దేవుడు అంటున్నాడు ఈరోజు నేను ఎలాగైనా తీసుకొస్తాను బాగా. ఎందుకంటే నీకు బాగుంటుంది చనిపోయిన గొర్రె ఎలా వెతికాడు? నువ్వు 100 గొర్రెలు ఒక గొర్రె తప్పిపోతే ఆ గొర్రె కొరకు పరిగెత్తడా లేదా దేవుడు? ఎందుకని చెప్పండి? ఎందుకు తెలుసా? ఆ గొర్రెలన్నీ ఒకే మార్గంలో వెళ్తున్నాయి. దేవుని చిత్తంలో, దేవుని ఇష్టంలో ఒకే మార్గంలో వెళ్తున్నాయి. ఒక్క గొర్రె తప్పిపోయింది. ఇప్పుడు పరిగెత్తుకుంటూ దేవుడు వచ్చి పోగొట్టకుండా ఆ గొర్రెని కూడా కాపాడుకొని సంరక్షించుకొని ఆ గొర్రెని తెచ్చుకున్నాడు. ఎందుకని ఆ గొర్రె దేవుని చిత్తంలో ఉన్నది. ఆ గొర్రె దేవుని ఇష్టంలో ఉన్నది. దేవుడు ఏర్పాటు చేసిన గొర్రె తప్పిపోయింది, మరలా తీసుకుని దేవుని చిత్తం. నువ్వు అనుకుంటున్నావా దేవుడు చిత్తంలో ఉన్నావు? నీ కుటుంబం దేవుని చిత్తంలో ఉంది. ఒకరోజు కావచ్చు, సంవత్సరాలు కావచ్చు, మరలా నీ దేవుడికి ఎక్కడ నడిపిస్తాడో మందిరాన్ని నడిపిస్తాడు. మళ్ళా చదువు. కుమారుని చూచి అమ్మాయి విశ్వాసం ఉంచు ప్రతి వాడును నిత్యజీవం పొందుటే నా తండ్రి చిత్తము. నిత్య దినమున నేను వారిని లేపుదును. అబ్బా, దేవుడు ఏర్పాటు చేసి ఎంతమంది ఉందనుకున్నావా? చాలా మంది గిఫ్ట్. ఇది మనకి బహుమానం. ఎంతమంది ఉన్నారు దేవుని ఏర్పాటులో? దేవుని చిత్తంలో ఎంతమంది ఉన్నారు? ఒకవేళ ఉంటే ఇప్పుడు యూదులు చెప్తున్నాడు, నువ్వు ఒక క్రియ చేయబాకు అంటున్నాడు. మాకు క్రియ చేసి చూపించు. ఎలా అడుగుతున్నారు? వాళ్ళకి కంటికి ఇబ్బందిపడేలాగా ఒక క్రియ చేయి. అప్పుడు అనాది కాలంలో ఆది గణంలో చదువుతాం కదా, అనేక మాట్లాడుతూ సందర్భంలో చూస్తే మరణాలు కురిపించాడు కదా దేవుడు. అలాగే ఒక క్రియ చేయి. మనం కూడా అడుగుతాం కదా, మరి ప్రార్థనకు వస్తున్నాం, ఉపవాస ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థనలో పాల్గొంటున్నాను, నాకు ఒక క్రియ చేయవా బాబు అడుగుతా లేదా? అడుగుతాం. కానీ యూదులు ఏం చెప్తున్నాడు తెలుసా దేవుడు? సత్యదేవుని కుమారుని విశ్వాసించడమే క్రియ. అంటే కాదు, దేవాదేవుని కుమారుని పట్ల విశ్వాసం కలిగి ఉన్నవాడే క్రియ. అంటే ఏంటి? ఒక మంచి క్రియ. ఏంటి? మంచి పనులు చాలా రకాలు ఉంటాయి. మీరు అడుగుతున్నారు ఒక క్రియ, మంచి క్రియ. ఇప్పుడు ప్రమాడుతున్నాడు, నా యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో అంటే క్రియ అంటున్నాడు. చాలా చక్కటి మాట. ఓకే. కాబట్టి నేను పరలోకం దిగి వచ్చిన ఆహారం అని ఆయన చెప్పినందున యూదులు ఆయన గూర్చి అనుగుణించు, ఈయన యేసు కుమారుడైన యేసు కాడా. చాలా చాలు. అంటే ఇక్కడ ఎన్ని ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పుడు మీకు అర్థం కావాలండి. ఇప్పుడు యూదులకి వివరంగా చెప్తున్నాడు, ఆయన ఎవరైతే ఎందరైతే దేవుడు ఇష్టపడతాడో వాళ్ళే వస్తారు. మనం అనుకుంటాం కదా, ఎంతో మంది రక్షింపబడ్డారు, ఎంతో మంది భయంకరమైన స్థితి కలిగిన వారు ఎంతో మంది మారారు అని చెప్పుకుంటున్నాం కదా. ఒకప్పుడు ఎలా ఉండేవాడు తెలుసండి, ఇప్పుడు రక్షణ పొందుకున్నాడండి, దేవుడు తెలుసుకున్నాడండి, విశ్వాసం కలిగి ఉంటున్నాడని జీవిస్తున్నాడు. ఎలా చెప్పగలుగుతాం? ఇప్పుడు ఇది ఎవరి చిత్తము? దేవుని చిత్తంలో ఉన్నాడు, దేవుని ఇష్టంలో ఉన్నావు నువ్వు. ఎన్నో సాక్ష్యాలు మనం వింటాం. ఒక బందిపోటు దొంగ మారాడు, ఒక దొంగ మారాడు, ఒక త్రాగబోతు మారాడు, ఒక కఠినాత్ముడు మారాడు. ఎన్ని సాక్ష్యాలు మనం వింటాం.
అంటే ఒకప్పుడు ఆయన జీవితం ఎలా ఉందో తెలుసా? ఆయన జీవితం చీకటి జీవితము, ఎంత భయంకరమైన జీవితము. అటువంటి వారు మారారండి. ఒక హంతకుడు అండి, ఒక రవిషిప్ అండి, ఎన్ని మాటలు చెప్పారండి. వాళ్ళు మారారంటే ప్రభు దగ్గరికి వచ్చారంటే ఇప్పుడు ఎవరు ఇష్టపడ్డారు? ఎవరు ఇష్టపడ్డది? దేవుడికి ఇష్టమైన బిడ్డలే కదా. వాళ్ళే వస్తారు. దేవుడు ఏర్పాటు చేసుకున్న వారిని అంటాడు, నేను పోగొట్టుకున్నాను అంటే ఇప్పుడు నేను ఎంతగా ప్రేమిస్తున్నాడు. వీడు యేసుక్రీస్తు వారిని ఎంతగా ప్రేమిస్తున్నాడు, ఎంతగా నిన్ను ఆదరిస్తున్నాడు. అందుకే నువ్వు ఎంత చీకటిలో ఉన్నా, అరణ్యంలో ఉన్నా, ఎడారిలో ఉన్నా, ఎన్ని కష్టాలు పడినా, ఎంత ఇబ్బంది పడినా, ఆయన ఇష్టమైన బిడ్డ కాబట్టి నీకు పోగొట్టుకున్నాడు. ఎందుకు తెలుసా? తండ్రి చిత్తంలో నువ్వు ఉన్నావు, తండ్రి ఇష్టంలో నువ్వు ఉన్నావు కాబట్టి నేను ఎన్నడూ విడిచిపెట్టాను. సో ఇంకొక హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ అధ్యాయము 5వ వచనం చదువుతాం. కాబట్టి ఆయన లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరము అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహార బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు వేసే అన్నాడు, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను కూర్చి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అంచిది. చాలు ఇక్కడ చాలు. గ్రంథంలో ఏమి రాయబడినాయి? ఇప్పుడు దాన్ని చదివాం కదా. ఇప్పుడు ఏం చెప్తున్నాడు దేవుడు? చూపిస్తారు ఈ గ్రంథపు చుట్టాలో అప్పట్లో ఎలా ఉంది గ్రంథాలు ఇచ్చేవారు తెలుసా? అందులో రాయబడింది. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, ఈ గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తము నెరవేర్చడానికి ఇదిగో నేను వచ్చి ఉంటుంది. ఎక్కడికి వచ్చాడు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఎక్కడికి వచ్చాడు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఎక్కడికి వచ్చాడు ప్రభు? మాటలు రావా? ఎక్కడి నుంచి వచ్చాడు దేవుడు? ఎక్కడికి వచ్చాడు? పరలోకం నుండి వచ్చాడు. ఎక్కడికి? భూలోకం. ఎందుకు వచ్చాడు? ఎందుకు వచ్చాడు? ఎందుకు వచ్చాడు? ఒక్కొక్కరు అడుగుతాం. ఎందుకు వచ్చాడు దేవుడు? ఎందుకు వచ్చాడండి దేవుడు? ఎందుకు వచ్చాడండి? దేవుడి చిత్తము నేర్చుకుంటాం. ఎందుకు వచ్చాడంటే అందరికి ఇద్దరు ఏం చెప్పారు? మన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు, అందరికీ తెలుసు. దానికంటే ప్రాముఖ్యత ఏంటి మాట అంటే, దేవుడు అనిపించాలని కూడా ఉంది, నెరవేర్చడం అది కూడా. కానీ ఏం చెప్తున్నాడు ప్రభు? నేను భూలోకానికి ఎందుకు వచ్చాను తెలుసా? మొదటిగా ఏం చెప్తాను తెలుసా? ఆరాధించడానికి. నువ్వెందుకున్నావు? మనం ఎందుకున్నావు? ఎందుకున్నావు అండి మనం? దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కదా. నువ్వు ఎందుకున్నావు భూమి మీద? నిద్రపోడాక, తెలిసి నిద్రపోడాక. దేనికి? దేనికి? దేవుని ఆరాధన చేయడానికి, ప్రార్థించడానికి, దేవుని స్తుతించడానికి. ఇదే ప్రభు ఏం చెప్తున్నాడు? నా చిత్తం నెరవేర్చడానికి నేను రాలేదు, నా తండ్రి చిత్తం, నా ఇష్ట ప్రకారం జీవించడానికి రాలేదు. ఎప్పుడైనా ప్రశ్నిస్తున్నాను? ఒక్కొక్కరు ప్రశ్నిస్తున్నాయి మాట. నా ఇష్ట ప్రకారం జీవించడానికి భూలోకానికి నేను రాలేదు. ప్రశ్నిస్తాం. చాలా మంది అంటారు కదా, నా ఇష్టం, నా బ్రతుకు, నా జీవితము, నా ధనము, నా డబ్బు, ఎన్ని రకాల చెప్తాం. నా
నువ్వెవరో చెప్పడానికి నా ఇష్టం అంటామా? నువ్వెవరు మాట్లాడడానికి నా ఇష్టమో? నేను సంపాదించుకుంటున్నాను, నేను సంపాదిస్తున్నాను, నా ఇష్టము. ఇప్పుడు చెప్పండి, ప్రభు ఏమన్నాడు? యేసుక్రీస్తు వారు ఏమన్నారు? నా ఇష్టము నెరవేర్చుకున్నట్టు ఈ భూలోకానికి రాలేదు. ఎవరి ఇష్టం నెరవేర్చడానికి వచ్చాను? తండ్రి ఇష్టం నెరవేర్చడానికి వచ్చాను. కనుక మన ఇష్టము కాదు, మన ఇష్టము కాదు. నువ్వు అనుకుంటున్నావు నీవెవరున్నా చెప్పడానికి, నీవెవరు నాతో మాట్లాడడానికి, నా ఇష్టము, నా బ్రతుకు, నా జీవితము నువ్వేమైనా పోషిస్తున్నావా? ఎక్కడ మాటలు వస్తాయి? మాటలు నా ఇష్టం, నేను ఎలాగైనా బ్రతుకుతాను. నీవెవరు నన్ను చెప్పడానికి అంటే నీ మీద నీవే ఆధారపడుతున్నావు స్వార్థంగా. ఇదా మన జీవితము, ఇదా మన బ్రతుకు. ప్రభు ఎంత తగ్గించుకున్నాడు నీకు అర్థం కావట్లేదా? నీకు అర్థం కావట్లేదా ప్రభు గురించి? ఆయన ధ్యానం, ఆయన మాటలు నీకు అర్థం కావట్లేదంటే, నువ్వు వినడం లేదంటే నువ్వెవరు? నువ్వు ఎన్నోసారి చెప్పు, నువ్వెవరివి? నువ్వు వినడం లేదంటే నువ్వెవరివి? చెవి ద్వారా అంతే. నీకు ఎలా అంటారు? వినకపోతే చెవి ద్వారా దేవుడి గురించి మాట్లాడుతూ నువ్వు మోగవాడే, దేవుడి కోసం నడవకపోతే నువ్వు అంగీకుడివే, అంగవైపులు కలిగి వాడే నువ్వు. ఇదేమన్నా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నువ్వు ఎందుకు వచ్చావు ఈ భూలోకానికి? ఎందుకు వచ్చావు? దేవుడు ఎందుకున్నాడు? ఇది అర్థం చేసుకుంటే మనకు చాలు. ఒకవేళ నువ్వు వినడం లేదా, దేవుడి మాటలు వినడం లేదా, అయితే దేవుడు చెవిటి వాడనే. దేవుడి గురించి రెండు మాటలు చెప్పడం లేదా, అయితే నువ్వు మోగవాడలే. నువ్వు కూడా అనుకో, నువ్వు ఎందుకు వచ్చావు? అయ్యా నేను నీ చిత్తంలో ఉన్నానయ్యా, నేను కూడా తండ్రి నీ చిత్తంలో ఉన్నానయ్యా, వందనాలయ్యా, నువ్వు నన్ను ఏర్పాటు చేసుకున్నందుకు, నన్ను ఎన్నిక చేసుకున్నందుకు వందనాలని చెప్పు. ఎప్పుడను ఎదుటి వారి గురించి నీకు నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేసుకున్నావా? ఈ లోకానికి నేను ఎందుకు వచ్చాను? నాకు ఎందుకు ఈ కుటుంబాన్ని ఇచ్చావు? ఎందుకు నన్ను ఈ విధంగా ఉంచావు? ఎప్పుడైనా ఆలోచన చేస్తావా? ఏం కోరుకుంటున్నావు? ఒక్కసారి మనం అందరం వ్యక్తిగతంగా ఒక్కొక్కరు మనం పరిశీలన చేసుకుందాం మన హృదయాన్ని. నిజమే కదా, ఇది ఎందుకు వచ్చాను? ఎప్పుడైనా ప్రశ్న వేస్తున్నావా? ఏం చేసుకుంటావు? నీ అందాన్ని చూసి నువ్వే మురిసిపోతావు, నీ కన్నబలాన్ని చూసుకుని నీవే మురిసిపోతావు, నీ ధనాన్ని చూసి నీవే హెచ్చుకుంటావు. కన్నబము, అహంకారము మనకి. ఎప్పుడైనా ఈ విషయం గురించి ఆలోచన చేస్తావా? నేను ఎందుకు వచ్చాను? చిత్తబడిన వాక్యము, లేఖనాలు చదవము. యేసుక్రీస్తు వారు ఎంత తగ్గించుకున్నాడు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు ఎంత తగ్గించుకున్నాడు. ఆయన తగ్గించుకున్నాడు కాబట్టి అన్ని నామముల కన్నా పైనామము యేసు నామం గొప్పది. అందరిగా తగ్గించుకున్నాడు. అన్ని నామముల కన్నా పైనామం గొప్పది యేసు నామం. ఆయన అంత విధేయత చూపించు. మరి మనకేది? నువ్వు క్రీస్తు బిడ్డలు చెప్పుకుంటున్నావు, ఏది విధేయత? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. నిజమే తల్లి, నన్ను అంతగా ప్రేమించావా? నన్ను అంతగా ఎన్నుకున్నావా? నాకు రక్షణ ఇచ్చావా? నాకు సంరక్షణ ఇచ్చావా తండ్రి? ఇదిగో నాయన, మా కొరకు ప్రియకుమారుని ఇచ్చావు కదా తండ్రి. ఈరోజు అద్భుతమైన మాటలు విన్నాం, అద్భుతమైన మాటలు విన్నాం. నీకు వందనాలని చెప్పారు కదా. మనం ఆలోచించాలి. యూదులతో చెప్తున్నాడు అండి, యూదులతో చెప్తున్నాడు, వివరంగా చెప్తున్నాడు. మీరు ఎందుకు నన్ను అంతగా ప్రశ్న వేసుకున్నారు? నేను ఎందుకు వచ్చినా తెలుసా? నేను ఎందుకు వచ్చినా తెలిసే కూడా దానికి నేను ఎందుకు వచ్చినా తెలుసా? పర్లోకం నుండి దేవుని చూస్తాము నెరవేర్చడానికి. మరి నీవు
ఇన్ని మాటలు విన్నావు కదా, మరి నువ్వేం చేస్తావు? నీ చిత్త ప్రకారం బ్రతుకుతావా, నీ ఇష్ట ప్రకారం జీవిస్తావా? ఒకరు ప్రభు చెప్తాడు, కొందరు నీ ఇష్టము కాదు, నా ఇష్ట ప్రకారం బ్రతకాలి, నీ నా మాటలు విని మన చెప్పున చేయవాడే నిత్య జీవం గలవాడు. నీవే జీవాహారం, నీవే మార్గములు, సత్యములు, జీవమును. నా యొక్కకి వస్తేనే అంటే ఇప్పుడు దేవుని యందు మనం విశ్వాసం కలిగి దేవుని యందు విశ్వాసం కలిగి పెడాలి. మనం అడుగుదాం, ప్రభు నిజమే తండ్రి, అందుకే కదా మేము సన్నిధానికి వచ్చాం, అందుకే కదా మందిరానికి వచ్చాం. ప్రభు అంటే నీ చిత్తంలో ఉన్నందుకు వందనాలయ్యా, నీ చిత్తంలో మేమందరం ఉన్నందుకు వందనాలయ్యా, నా కుటుంబం ఉన్నందుకు వందనాలయ్యా. దేవునికి వందనాలు చేద్దాం, దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటాం, అడుగుదాం, పరిశీలన చేసుకుంటాం. ఒక్కొక్కరు వ్యక్తిగతంగా నీ జీవితం గురించి మాట్లాడు, ఆలోచించు, పరిశీలించు, పరిశీలన చేయి. నిజమే కదా, అవి ఎందుకు వచ్చాను, దేని కొరకు వచ్చాను, ఏంటి ఈ యొక్క నా ముగింపు, నా జీవన యాత్ర ముగింపు తర్వాత ఏమిటి? ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఎప్పుడు చూసిన గొడవలో సంపాదన అదే ఎప్పుడో అడుగుతున్నాడు, నువ్వు ఎవరిని చిత్తం నెరవేరుస్తున్నావు? నీ ఇష్టమా, దేవుని ఇష్టమా, దేవుని ఇష్టమా ప్రశ్నిస్తావు. దేవుని అడుగుతావు, ఇక్కడ నుంచి నా ఇష్టం కాదు నాయన, నా చిత్తం కాదు నాయన, నీ చిత్తం నా ఎడలు ఏదుందో ఏ జరిగిస్తాడు అని అడుగుతావు. దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన వింటాడు, నీ విన్నపం వింటాడు, నీకు శాంతిని ఇస్తాడు, నీకు సమాధానం ఇస్తాడు, నీ కుటుంబంలో ప్రేమ ఉంటుంది, నీ కుటుంబం ఐక్యత ఉంటుంది. ఇప్పుడు పరలోకము ఏ రీతిగా ఉంటుందో నీ కుటుంబం అదే రీతిగా నీ కుటుంబం పరలోకం వలె, పరలోకంలో సంతోషం ఉంటుంది, పరలోకంలో సమాధానం ఉంటుంది, పరలోకంలో సహవాసం ఉంటుంది, పరలోకంలో ప్రేమ ఉంటుంది. కాబట్టి మనం దేవుని అడుగుతాం, దేవా ఇదిగో నాయన నీ చిత్త ప్రకారం బ్రతకాలనుకుంటున్నాం, నీ చిత్తంలో ఉన్నాం కాబట్టి నన్ను జ్ఞాపకం చేసి ప్రార్థించండి. ఫస్ట్ వారు దీవించి ఆశీర్వదించుగా పరిశుద్ధానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈనాటి దినాన తండ్రి యోహాను సువార్త 6వ అధ్యాయం కొన్ని వచనాలు ఎంతో అద్భుతంగా మాతో మాట్లాడాలి. మా ప్రాణాలను సాధించగలిగిన అంశాల ప్రాణాన్ని గుర్తుపరచగలి ఒక దివ్యమైన మాట ఇచ్చిందండి. ఒక దివ్యమైన అద్భుతమైన మాట మాకు అందరికీ అంతరించదండి నాయన. ఇదిగో తండ్రి, నీవు ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నావో మరి ఎవరిని నేను పోగొట్టుకున్నాయ్యా మాకు తీసుకొస్తాను. ఎందుకంటే వారిని అత్యంత ముందు వారిని లేపుతానయ్యా. నేను ఎంతో మంచి మాట ఇచ్చాను అయ్యా, ఎంతో తెలియగల మాట మాకు అనుగ్రహించండి. దాన్ని నీకు స్తోత్రాలయ్యా. ఈ కృపలో నాయన దర్శించుకుంటున్నాను, మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేస్తున్నందుకు తండ్రి నీకు స్తోత్రాలు. సమయాన్ని నీకు కోటాను కోట స్తోత్రాలు చెల్లించుకోండి. యేసుక్రీస్తు వారు నా బిడ్డ ప్రార్థించి అడిగి వెళ్ళిపోతున్నాను. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని వినాశించేవారు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఈ ఆరాధనకి చేసిన బిడ్డలను కుటుంబాలు అదే రీతిలో ఆనందం ద్వారా ఎవరిని వీక్షించని వారిని వాళ్ళ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వాదం దీవించుగా